మనందరికీ డిస్టార్ట్ ఉంది. అదే యాక్టివిజాన్ని ట్రెండ్ అనుకోవడం. ఇది మన తప్పు కాదు. మనం ఉన్నదే యాక్టివిజాన్ని ట్రెండ్ అనుకునే జనరేషన్ లో. ఇది కొన్ని డికేడ్స్ నుంచి కొన్ని జనరేషన్ జరుగుతున్నది. ఒకప్పుడు మనకు సోషల్ మీడియా ఉండకపోయేది. అప్పుడు ఇన్సిడెంట్ అయితే న్యూస్ పేపర్ లో ఫస్ట్ పేపర్ లో పెద్దగా వేసేవారు. అది సెకండ్ పేపర్ కి, థర్డ్ పేపర్ కి షిఫ్ట్ అవుతుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీక్ అది న్యూస్ పేపర్ నుంచే కాదు, జనాల మైండ్ నుంచి కూడా డిసపియర్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని డేస్ అవసరం లేదు, కొన్ని వీక్స్ అవసరం లేదు, కొన్ని మినిట్స్ లో, కొన్ని అవర్స్ లోనే న్యూస్ అనేది చేంజ్ అయిపోతుంది. ఏదైనా ఒక న్యూస్ వచ్చిందంటే దాని నుంచి ఒక క్లిప్ కట్ చేసుకోవడం, పోస్ట్ చేయడం, జనాలు దాన్ని స్టోరీ పెట్టుకోవడం. దాని ఇంకా ఉన్న యాక్చువల్ ప్రాబ్లం ఏంటో, ఉద్దేశం ఏంటో ఎవరు తెలుసుకోదలుచుకోరు కూడా. ఫ్రాంక్ గా చెప్పాలంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ కావాల్సింది జస్టిస్ కాదు, అటెన్షన్, ఇంకా ఫేమస్ అవ్వడం మాత్రమే. సో రియల్ యాక్టివిజం అంటే రీపోస్ట్ కాదు, కన్సిస్టెన్సీ. ఒక ఇష్యూ ట్రెండింగ్ లైన్స్ వెళ్ళిపోయాక కూడా దాని ఇంకా ఉన్న వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా తెలుసుకోవడం నా బాధ్యత, నీ బాధ్యత. ఈ మార్పు ఎక్కడి నుంచో ఎవరి నుంచో కాదు, నీ నుండి మొదలవ్వాలి. నేను రెడీ, మరి నువ్వు రెడీయా? దెబ్బకి న్యూస్ గాయబ్ చేయాలనుకుంటే వాడు ట్రెండింగ్ లో నుంచి గాయబ్ చేయగలుగుతారు, కానీ జనాల మైండ్ నిండిగా